ఫ్రెండ్స్, 28 ఏళ్ల ఒక మహిళ రోజు ఉదయం పూట ఒక మామిడి పండు తినటం వల్ల తన లైఫ్‌లో ఊహించని మార్పొచ్చింది. 31వ రోజున ఊహించని విధంగానే తన బరువు మారిపోయింది. అయితే మనం సమ్మర్ అనంగానే ఖచ్చితంగా ఏం తీసుకుంటాం? మామిడి పళ్ళని తీసుకుంటూ ఉంటాం. కొంతమంది రసాలు ఇష్టపడితే మరి కొంతమంది బంగినపల్లి, మరి కొంతమంది మామిడి పండు అంటేనే అసలు చెవి, ముక్కు, గొంతు అన్నీ కోసుకుంటారు. అయితే మరి మామిడి పండు తినేటప్పుడు మనకి వచ్చే ఆలోచనలేంటి అంటే, దాని రుచి అది చాలా ఎంజాయ్ చేస్తాం కానీ, వేడి చేస్తుంది. అలాగే మామిడి పళ్ళు ఎక్కువ తినడం వల్ల వెయిట్ పెరిగిపోతాము. లేదంటే మామిడి పండు తినడం వల్ల షుగర్ పెరిగిపోతుంది. విపరీతంగా మనకి కొవ్వు పట్టేస్తుంది అని అనుకుంటుంటారు. కానీ ఒక మహిళ చేసిన వల్ల ఊహించని మార్పు చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది అనేది గనక మనం చూసినట్టయితే, ఇప్పుడు ట్విస్ట్ మీద ట్విస్ట్. అయితే ఒక అమ్మాయి పంజాబ్‌లో తనకి మామిడి పళ్ళంటే చాలా ఇష్టమనమాట. అయితే ఆ మామిడి పండ్లని ఎలా తీసుకోవాలి? ఏం చేయాలి? బ్రేక్‌ఫాస్ట్ చేసి మామిడి పళ్ళు తింటే లావు అవుతాం కదా! అని చెప్పేసి రోజు ఉదయం పూట తను మామూలుగా తను తాగే టీ లాంటివి తాగేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తినే టైంలో బ్రేక్‌ఫాస్ట్ తినకుండా తను ఒక కంప్లీట్ మామిడి పండుని తినడం స్టార్ట్ చేసింది. ఒకరోజు మామిడి పండును రసం రూపంలో తీసుకుంటే, ఇంకొక రోజు మామిడి పండుని బంగినపల్లి రూపంలో తీసుకునేది. అయితే ఆ ఒక్క మామిడి పండు తినేసిన తర్వాత తను మళ్ళీ తన డ్యూటీకి వెళ్ళిపోయి మధ్యాహ్నం నార్మల్‌గా యథావిధిగా తను చేసే లంచ్ చేసిందనమాట. అయితే సాధారణంగా ఆ అమ్మాయికి 15 రోజుల తర్వాత తన బాడీలో చాలా మార్పు కనిపించింది. తెలియకుండానే బుగ్గల్లో మెరుపు వచ్చింది. జుట్టు ఊడటం ఆగిపోయింది. అలాగే తన శరీరంలో ఉన్న అదనపు నీటి శాతం పోయింది. చక్కగా ఫిట్‌గా కనిపించడం స్టార్ట్ చేసింది. ఇదేంటి? రోజు నేను మామిడి పండు తింటున్నాను కదా! అయినప్పటికీ నేను ఏంటి నాలో ఇంత మార్పొచ్చింది అని చెప్పేసి తను చాలా అంటే చాలా ఆనందపడింది. సరిగ్గా నెల రోజుల తర్వాత తను వెయిట్ మిషన్ ఎక్కి చూసుకుంటే ఏకంగా 2 కేజీల బరువు తగ్గినట్టుగా దానిలో చూపించడం జరిగింది. ఇదేంటి ఇలా జరిగింది అనేది గనక చూసినట్టయితే నిజానికి ఇక్కడ మనం గమనించినట్టయితే ఫ్రెండ్స్, ఈ అమ్మాయి బ్రేక్‌ఫాస్ట్‌లో తినే ఇడ్లీ, దోస, పూరి, వడ, ఉప్మా లాంటివి మానేసి జస్ట్ ఒక మామిడి పండుని మాత్రమే తీసుకోవడం స్టార్ట్ చేసింది. మామిడి పండులో చాలా అంటే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్లస్ మామిడి పండనేది చాలా లో బ్లడ్ షుగర్ ఇస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. అంటే మనం ఏదైనా ఆహార పదార్థం తీసుకున్నాం అనుకోండి, రక్తంలో అది ఎంత తొందరగా, వేగంగా మనకి చక్కెర స్థాయిల్ని విడుదల చేస్తుంది అనేది ఇక్కడ మ్యాటర్. అయితే అందరూ ఏమనుకుంటారంటే మామిడి పండు తినంగానే బాగా హై క్యాలరీ ఇమ్మీడియేట్‌గా అది చక్కెరలోకెళ్ళిపోతుంది. రక్తంలో చక్కెర తగ్గిపోతుంది అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ విషయం ఏంటి అంటే మామిడి పండులో చాలా నిదానంగా రక్తంలో చక్కెర స్థాయిలు విడుదలయ్యే ఒక అద్భుతమైన గుణం ఉంటుంది. అంతే కాకుండా మామిడి పండుని రోజు తీసుకోవటం వల్ల మనకి చక్కగా కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. కళ్ళ ఆరోగ్యం పెరుగుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యం కూడా చాలా బావుంటుంది. మరి చాలామందికి మామిడి పండు అలా నేరుగా తినొచ్చా అంటే, కొంతమంది షుగర్ ఉన్నవాళ్ళు ఏం చేయాలి అనేది గనక తెలిసినట్టయితే, నేనిప్పుడు చెప్పినట్టుగా మామిడి పండుని గనక మీరు అంటే మీకు షుగర్ గనక ఉన్నా, లేదంటే మీరు బాగా అధిక బరువుతో బాధపడుతున్నా కూడా, కొద్దిగా మామిడి పండ్లలో పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, అలాగే మనం తీసుకునే ఓట్స్ ఇలాంటివి చక్కగా మిక్స్ చేసుకొని హ్యాపీగా, హాయిగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా తినటం వల్ల మామిడి పండు టేస్ట్‌ని మనం మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనివల్ల షుగర్ తగ్గుతుంది, బరువు తగ్గుతాము, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, హెయిర్ లాస్, స్కిన్ బాగా పింపుల్స్ రావటం ఇలాంటివి కూడా జరగవు. అయితే రోజుకి మరి ఎన్ని మామిడి పండ్లు తినొచ్చు అంటే కేవలం ఒక మామిడి పండు మాత్రమే తీసుకోవాలి. అయితే మనం కొద్దిగా టెంప్ట్ అయ్యి 2, 3 మామిడి పళ్ళు గనుక తీసుకున్నాము అంటే అది మంచి కన్నా చెడే చేస్తుందనమాట. అందుకని ఒక మామిడి పండు పెద్దదైనా సరే తృప్తిగా ఉదయం పూట తీసుకోవచ్చు. అయితే ఇది పరగడుపున తీసుకోవడం మంచిది కాదు కదా అని చాలామంది అంటుంటారు. మంచిది కాదు కాబట్టే మనం ఇక్కడ నట్స్ అంటే మనకి చియా సీడ్స్, అలాగే పుచ్చగింజలు, అలాగే గుమ్మడి గింజలు, ఇంకా కొద్దిగా బాదాం లేదంటే జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకొని
బా కొద్దిగా కావాలనుకుంటే ఓట్స్ వేసుకుని దానిలో మ్యాంగో కలుపుకొని తింటే చాలా అంటే చాలా మంచిది. లేదండి నాకు ఇవన్నీ పడవు అన్నా కూడా మామూలుగా మనం చాయ్, కాఫీ లేదా పాలు ఇలాంటివి ఏదో ఒకటి మార్నింగ్ టైం డ్రింక్ తీసుకుంటాం కదా! అలా ఎంప్టీ స్టమక్ మీద కాకుండా ఏదైనా ఒక లిక్విడ్ మిల్క్ గానీ, మిల్క్ తీసుకున్న ఒక గంట, గంటన్నర తర్వాత ఒక మామిడి పండుని తీసుకోవచ్చు. దానివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఏమీ పెరగవు. ఒకవేళ గనుక మీకు అజీర్తి లాంటివి ఏమన్నా ఉన్నాయి అన్నా కూడా మీరు భోజనం చేసేటప్పుడు పెరుగన్నంలో కూడా తినొచ్చుట. ఎందుకనంటే పెరుగన్నంలో మామిడి పండు తినటం వల్ల మనకేమి గ్లూకోజ్ పెరిగిపోదండి. క్యాలరీలు కూడా నార్మల్‌గానే ఉంటాయి. రోజుకి ఒక మామిడి పండు లేదా ఒక అరటిపండు లేదంటే ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవటం చాలా మంచిది. ఇది డయాబెటిక్ వాళ్ళకి. డయాబెటీస్ లేదు. మేము ఆరోగ్యంగానే ఉన్నాం. కానీ కొంచెం ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఏదైనా 2 పళ్ళు తీసుకోవచ్చు. అంటే ఉదయం గాని, మధ్యాహ్నం గాని ఒక పండు తీసుకుంటే, రాత్రి అంటే సాయంత్రం 6:30, 7 లోపు ఇంకొక పండు ఏమైనా తీసుకోవచ్చు. లేదు అధిక బరువు బాగా ఎక్కువుంది అనుకునే వాళ్ళు ఒక ఫ్రూట్‌ని కొద్దిగా ఎక్కువ తినడానికి ప్రయత్నించండి. ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.